మొంతా తుఫాన్ బాధితులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి చేయూత. మొంతా తుఫాన్ కారణంగా సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వినుకొండ మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలోని అరుంధతి కాలనీ మరియు రజక కాలనీలోని 200కు పైగా కుటుంబాలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అండగా నిలిచారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు వంట సామాగ్రిని పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి 2 దుప్పట్లు 2 చీరలు అందజేశారు. వరద బాధితులకు ప్రభుత్వ తక్షణ ద్వారా అందించిన బియ్యం బస్తా, నిత్యావసర సరుకులు, 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి చేసిన సహాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆఫీసు మేనేజర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది, మన పట్టణ సిఐ గారు వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా. మనం ఎంత సమస్యలు ఉన్నా 3 రోజుల నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ చీఫ్ అయిపోయినటువంటి ఫౌండేషన్ ద్వారా పేదల బాధితులకు ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు శివార్లో ఉంది కాబట్టి బ్రాహ్మణపల్లి పంచాయతీ కింద ఉంది. మరి బ్రాహ్మణపల్లి మండల గ్రామ తర్వాత గొట్ట మహాలక్ష్మి భర్త వెంకట ఇళ్ల కొండమ్మ శాంతి పిలిచిన వాళ్ళు మీ యొక్క భర్తతో బొజ్జా జ్యోతి పొట్టేటి కొండ ఒక క్యూలో ఉంచండి. బొజ్జా అంకమ్మ గారికి ముఖ్యంగా చలికాలం కనీసం దుప్పట్లు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపిల్లలకైనా వయసు పెద్దవాళ్ళకైనా చాలా ఇబ్బంది ఉంటుంది. అందువల్ల దుప్పట్లు ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. ఈ సందర్భంగా నా భార్య లీలావతికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఇట్లా దుప్పట్లు కావాలి, వాళ్ళకి చీరలు కావాలి, బట్టలన్నీ కొట్టుకుపోయినాయి, నీళ్ళల్లో పాడైపోయినాయి అంటే వెంటనే ఫోన్ చేసి మా మేనేజర్ గారిని పంపించి గుంటూరు పంపించి ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. ముఖ్యంగా పేదవాళ్ళకి, నిరుపేదలు, సరిగా ఇల్లు లేని వాళ్ళు, సెంటు భూమి లేనటువంటి వాళ్ళు, అందులో ఎస్టీలకి ఇలాంటి సేవ చేయడం, శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవ చేయడం నేను భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నా. మీలాంటి నిజమైన నిరుపేదలకి సేవ చేస్తే మరి దాంట్లో ఒక గొప్ప ఆనందం, సంతృప్తి ఉంటుంది. గతంలో వైసీపీ పాలనలో మీలాంటి పేద ప్రజలకు నిధులు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు, ఎస్టీలకు ఖర్చు పెట్టాల్సిన నిధులు, ఎస్సీలకి దళితులకు ఖర్చు పెట్టాల్సిన నిధులు ఇవి కూడా పక్కదారి పట్టించేశారు. మీలాంటి వాళ్ళకి ఆ సహాయం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు బడ్జెట్ అలాట్ చేసి పంపించిన 5 ఏళ్లు కనీసం ఒక ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్ వేయలేదు, ఒక విదేశీ విద్య ఇవ్వలేదు. పేదలకు తీరిన అన్యాయం చేశాడు గత పాలకులు. ఎవరికన్నా ఇల్లు ఇచ్చారా? 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఎవరికన్నా ఇల్లు ఇచ్చారా? ఎవరన్నా ఆదుకున్నారా? ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ముఖం కూడా చూడలే, పట్టించుకోలేదు. వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా కానీ పట్టించుకోలే 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చారు. ఎప్పటికప్పుడు అక్కడ కూర్చొని కెమెరాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం తీసుకుంటూ ఎక్కడ పేదవాళ్ళకి ఏం నష్టం జరిగింది అనేది అనుక్షణం తెలుసుకుంటూ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క యువ నాయకుడు మంత్రి లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా అనుక్షణం మానిటర్ చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ కష్టాలు లేకుండా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఒక ప్రాణ నష్టం లేకుండా చేశారు. రాష్ట్రంలో ప్రాణ నష్టం లేకుండా చేయడం ఒక గొప్ప విశేషం. ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా ముందుగా అధికారులు అప్రమత్తం చేసి చక్కగా చేశారు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, నేను ఒక మధ్యతరగతి కుటుంబం, చిన్న రైతు కుటుంబం నుండి వచ్చా. నేను చదువుకునేటప్పుడు మా నాన్న ఒక పక్క అప్పులు, ఒక పక్క సరైన ఇల్లు లేదు, మా ఇంట్లో వర్షం పడితే నీళ్లు గారాయి, ఇంట్లో నీళ్లు గారాయి. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో మా నాన్న నన్ను కష్టపడి చదివించాడు. నన్ను మా నాన్న కష్టపడి చదివించినందువల్ల ఈ రోజు మా కుటుంబం పేదరికం నుండి ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చాం. అంటే చదువు ఎంత విలువైందో అదే నన్ను మా నాన్న చదివించకపోతే నేను కూడా ఇనిమేళ్ళలో వ్యవసాయం చేసుకుంటా ఉండేవాడిని. కాబట్టి చదువు అనేది ఈ రోజు మరి ఇక్కడ తహసీల్దార్ గారు, సిఐ గారు వాళ్ళు చదువుకొని ఈ రోజు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారంటే కారణం చదువు.
అందుకని పిల్లలందరినీ బాగా చదివించాలని మీ అందరినీ నేను కోరుతున్నా. శివశక్తి ఫౌండేషన్ ద్వారా పెద్ద చదువులకి ఇంటర్, డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ చదవటానికి, డాక్టర్ కోర్స్ చదవటానికి, ఇలాంటి వాటికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా నేను, గోనుగుంట లీలావతి నా భార్య ఇద్దరు కొండంత అండగా నిలబడతామని మీ అందరికి మాటిస్తున్నా. బిడ్డను చదివించండి, 10th క్లాస్ దాకా ఫ్రీగానే ఉంటది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా గురుకుల పాఠశాలలు వచ్చినాయి. ఇక్కడే భవిష్యత్తులో మరికొన్ని మరి రెసిడెన్షియల్ హాస్టల్స్ వచ్చినాయి. హాస్టల్లో పిల్లల్ని 6వ తరగతి పైన హాస్టల్లో గురుకుల పాఠశాలలో చదివిస్తే అక్కడ బాగా చక్కగా చదువుకుంటారు. ఎస్టీ గురుకుల పాఠశాలలో వీళ్ళని చేర్పించేదానికి మీరు కూడా ఉత్సాహం చూపించాలని చెప్పేసి అందరిని కోరుకుంటున్నా.